తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వ పెద్దలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం నుంచి వారి చర్చలు జరపాలని పెద్దలు వాళ్ళని పిలవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయనే సంగతి కూడా పూర్తిగా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కూడా వారు గత 20 రోజులుగా ఇక్కడ టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. సో మన దగ్గర కొంతమంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి గత కొద్ది రోజులుగా వాళ్ళు ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఏ ఒక్క ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోవడం పట్ల వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఆ చర్చకు పిలవడం పట్ల వాళ్ళు కొద్దిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 2025 నూతన సంవత్సరంలో అయినా మా జీవితాలు మారుతాయని చెప్పేసి కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేసిన తరుణంలో ఒక్కసారిగా నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో ఒక్కసారిగా మాట్లాడదాం. సో బ్రదర్, చెప్పండి, గత కొద్ది రోజులుగా మీరు ధర్నా చేస్తూనే ఉన్నారు. సో ఈరోజు మీకు ప్రభుత్వ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. సో అక్కడ చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది పక్కన పెడితే పూర్తిగా మీరు స్టార్టింగ్ నుంచి కూడా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మీరు అంటున్నారు. సో అసలు మీ సమస్యలు ఏంటి, ప్రధాన మీ డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు సుగంధం సాంబశివరావు. నేను సమగ్ర శిక్షలో ఐఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను. గత 17 సంవత్సరాల నుంచి మేము ఇదే సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నామండి. వివిధ విభాగాల నుంచి కేజీబీవీలు కావచ్చు, తర్వాత ఎంఆర్సీ స్టాఫ్ కావచ్చు, కాంప్లెక్స్ స్థాయిలో కావచ్చు, పాఠశాల స్థాయిలో కావచ్చు, వివిధ రకాల వింగుల్లో దాదాపు 19,350 మంది గత 17-18 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. కాంట్రాక్ట్ బేస్లో మమ్మల్ని ఉద్యోగ నియామకాలు చేసి ఈ రోజు వరకు కూడా మాకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయకుండా మా శ్రమ దోపిడీ చేసి ఇన్ని సంవత్సరాలు మా కష్టాన్ని ఈ విద్యా సంస్థకు దారిపోసామండి. ఇన్ని రోజులు ఈ సంవత్సరం పెరుగుతాయని ఎన్నో గత సంవత్సరాల నుంచి మేము పోరాడి అలసిపోయి గత 20 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో మేము పాల్గొంటున్నామండి. ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు చేస్తుందని మా యొక్క ఈ కోరికలన్నీ మా యొక్క ఇవన్నీ కూడా అమలు చేస్తుందని మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా మా యొక్క పెద్దలందరూ, మా స్టేట్ లీడర్లందరూ కూడా ఈరోజు చర్చలకు వెళ్ళారు. అక్కడ చర్చలు సఫలం కావాలని గవర్నమెంట్ మా అందు కరుణించి మమ్మల్ని అందరినీ కూడా పే స్కేల్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ప్రధానంగా గత 26 రోజులు అంటే 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, అలాగే 20 రోజులుగా నిరవధిక సమ్మెలు కూడా చేస్తున్న తరుణంలో మరొక సమగ్ర శిక్ష ఉద్యోగులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో భయ్య, చెప్పండి, చాలా రోజులుగా అంటే 26 రోజులుగా మీ సమ్మె కొనసాగుతూనే ఉంది. 26 రోజులుగా ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ఇప్పటివరకు మేము పట్టించుకోలేదు. కేవలం ఈరోజు చర్చలు పిలవడంలో ప్రధాన కారణం ఏంటి? నమస్తే అండి, నా పేరు లచ్చిరామకృష్ణ ప్రసాద్, నేను సిఆర్పిగా చేస్తున్నాను. ఈరోజు మా యొక్క కుటుంబ సభ్యుల్లో నాయకులు హైదరాబాదు వెళ్ళడం జరిగింది చర్చలో భాగంగా. అయితే గత 26 రోజులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నాం. 6 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాము. కానీ మేము ఇక్కడ చేస్తున్నటువంటి సమ్మెని ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఇప్పటివరకు ఎలాంటి మాకు హామీ కానీ ఏది కానీ ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఇంత మొండి వైఖరితో ఎందుకునేది అర్థం కావడం లేదు. విద్యా వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు ఈ టెంట్ కింద చేరడం అనేది బాధాకరం. మరి మాకు ఇచ్చినటువంటి హామీని మేము అడుగుతున్నాం. మేము ప్రత్యేకమైనటువంటి గొంతెమ్మ కోరికలు అయితే ఏది కూడా మేము అడగటం లేదు. కానీ ఈ 20 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నటువంటి చాకరికి తగ్గ వేతనం లేదు. ప్రభుత్వం మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తుంది. ఇకనైనా స్పందిస్తుందేమో, ఇకనైనా మా యొక్క సమస్యలను తీరుస్తుందేమో అని చెప్పేసి రోజుగా ఎదురు చూపులతో చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందులో భాగంగానే ఈరోజు మా నాయకులను పిలిచారు. మరి ప్రభుత్వం ఏ కాడికి స్పందిస్తుంది, మా యొక్క ఉన్నటువంటి డిమాండ్స్ని ఏ రకంగా మరి తీరుస్తుందనేసి ఆశాభావంతో మేము ఇక్కడ అందరం కూడా రాష్ట్రం మొత్తం టెంటు కింద కూర్చొని ఎదురు చూపులు చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యల్ని త్వరగా మేము అడుగుతున్నటువంటి డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ముందుగా మా యొక్క డిమాండ్లో భాగంగా రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే హామీలు అమలు చేస్తున్నారో అదేవిధంగా అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ని మాకు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం మా యొక్క చాకిరిని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి శ్రమని గుర్తించి మాకు మేలు చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. మొత్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటే పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు వివిధ శాఖల్లో
పనిచేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వంలోని విద్యారంగంలో ఏ శాఖల్లో పనిచేస్తున్నారో ఒక్కసారిగా మేడం గారి దగ్గర చార్ట్ ఉంది, మనం చార్ట్ చూసుకోవచ్చు. ఇది పూర్తిగా వీళ్ళ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్వీపర్సు, స్కావెంజర్సు, పీటీఐ వర్క్స్, పీటీఐ పీఈటీ, సిస్టమ్ ఎనలిస్టు, కంప్యూటర్ ఇండక్టర్సు, స్పెషల్ ఆఫీసర్సు, ఏఎన్ఎంసు, పీజీసీఆర్టీసు, కుక్స్ కూడా పూర్తిగా దాదాపు విద్యాశాఖలో అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు సేవలు అందిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించట్లేదు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు గత 26 రోజులుగా ధర్నా చౌక్లో టెంట్ వేసుకొని దీక్ష చేస్తున్న పరిస్థితి కనబడదు. సో మహిళా ఉద్యోగులు మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారిగా వారితో మాట్లాడతాం. సో మేడం, గత ఇన్ని రోజులుగా చేస్తున్నప్పటికీ అంటే ఈరోజు మీ పెద్దల్ని చర్చలు పిలిచారు. దాదాపు చర్చలు కనుక సఫలమైతే రాష్ట్రంలో ఉన్న దాదాపు 19,600 మందికి పూర్తిగా లబ్ధి చేకూరుతుంది. సో ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్ళీ మీ భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉండబోతుంది? నమస్తే అండి, నా పేరు కవిత. నేను సమగ్ర శిక్షా అభియాన్లోనే ఒక ఉద్యోగిని అండి. పీజీసీఆర్టీ జువాలజీ అండి, ఖమ్మం రూరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు అయితే 26 రోజులుగా అంటే 6 రోజులు రిలే జరిగిందండి. 20 రోజులుగా మేము సమ్మెలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా గాంధేయ మార్గంలోనే మేము చేశామండి. అయినా ఒక్కసారి మా సమస్యలు వివరిస్తా అండి. మా బ్రదర్స్ అంతా కరెక్టే చెప్పారు. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం సార్. అందరికంటే ఏ మాత్రం తీసిపోకుండా ఒక గవర్నమెంట్ టీచర్తో కానీ, ఒక వార్డెన్తో కానీ, ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్తో కానీ, ఒక నర్స్తో అంటే మాకు ఈ కేటగిరీలో ఉన్న బయట గవర్నమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాకు ఏ తేడా లేకుండా ఇంకా ఎక్స్ట్రా పనే చేస్తున్నాం మేము. సో దానికి మేము కోరుకునేది ఒకటే, ఎప్పుడో సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చిందండి, సమాన పనికి సమాన వేతనం అని. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, ఇప్పటికైనా మాకు ఇప్పటికైనా మాకు సమాన పనికి సమాన వేతనం వస్తేనే మేము కళ్ళు తెరిచాము. మేమందరం ఒక కుటుంబ సభ్యుడిగా కలిసి ఒక టెంట్ కింద ఉండి మా సమస్యలు పరిష్కరిద్దామనే పోరాటానికి వచ్చాము సార్. అయితే ఇప్పటి వరకు కూడా మా రాష్ట్ర కమిటీ చెప్పిన ప్రకారమే ఏం చేశామంటే, మేడం గవర్నమెంట్ మనకేమీ వ్యతిరేకంగా లేదు, కాకపోతే కొన్ని జరుగుతున్నాయి, గవర్నమెంట్కి అయితే మాకు వ్యతిరేకంగా లేదు కాబట్టి మనం గాంధేయ మార్గంలోనే వెళ్తున్నాం అన్నారు. ఇప్పటి వరకు కూడా మేము గాంధేయ మార్గంలోనే వెళ్ళాం. ఒక్క చిన్న అరాచకం కూడా చేయలేదు సార్. మీరు 33 జిల్లాల్లో అబ్జర్వ్ చేసిన అలానే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి మేము ఆ భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా మాకు పాజిటివ్ వస్తుందని అనుకుంటున్నాం. రాకపోతే మా రాష్ట్ర కమిటీ మాకు ఏమి సూచిస్తే మేము అలానే చేస్తాం సార్. మేమైతే మాకు న్యాయం జరిగిద్దనే అనుకుంటున్నాం. జరగకపోతే మాత్రం మా రాష్ట్ర కమిటీ మాకు ఏ నిర్దేశాలు ఇస్తే అలానే చేస్తాం సార్. సో చూశారు కదా, పూర్తిగా 26 రోజుల సమ్మె తర్వాత పూర్తిగా ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. సో ఈ సంవత్సరం అంటే 20 సంవత్సరాలుగా మా శ్రమ దోపిడీకి గురయ్యమంటూ కూడా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడదు. సో వచ్చే కొత్త సంవత్సరం నాటికైనా ఈరోజు జరిగే చర్చలు సఫలమయ్యి వచ్చే ఏడాదికి మాకు ఉద్యోగ కానుక కూడా ప్రభుత్వం తరపున వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నామంటున్నారు. ఒకవేళ చర్చలు కనుక సఫలం కాకపోతే మా పెద్దలు ఏ విధంగా వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తే ఆ విధంగా మేము పని చేసుకుంటూ పోతామంటూ కూడా వాళ్ళు వివరిస్తున్న పరిస్థితి కనబడి. సో ఏదేమైనా ఎప్పటికైనా అధికార యంత్రాంగం ఈరోజు చర్చలు పిలిచారు. పూర్తిగా మా శ్రమని దోపిడీ చేస్తున్నారు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదంటూ కూడా సమగ్ర శిక్షా అభియాన్లు గత 26 రోజులకు ఇక్కడే ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు వాళ్ళ ధర్నాకు ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా అంటే సో అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వీటి పట్ల అనేది చూడాల్సిన పరిస్థితి పూర్తిగా నెలకొంటా ఉంది. సో ఇది ఇక్కడ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.